నమస్తే N9 తెలుగు న్యూస్ కి స్వాగతం. వరద ముంపు బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు అధైర్య పడొద్దని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ సందర్భంగా వరదలతో నిరాశ్రయులైన కేతవాడి లంక, గోదావరి గట్టు కింద బెదుముర్ల లంక ప్రాంతాలకు చెందిన సుమారు 87 కుటుంబాలకు ఆదివారం 20వ వార్డులో ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపం నందు పునరావాసం కల్పించిన వాసులకు 3,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కందిపప్పు, పామ్ ఆయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. चौधरी गाరు ఎలాగా చౌదరి గారు మీరు కొంచెం మున్సిపల్ కళ్యాణ మటపక్కేలా ఏ విధంగా పరిరక్షణ చూసాం. ఇవాళ ఢిల్లీ నుంచి వస్తారు, మీకే సమావేశం రావడంతో మళ్ళీ ఆయన కూడా వంద ప్రాంతాలు తనిఖీ చేసి ఏ విధంగా, ఎందుకంటే హుదూద్ తుఫాన్లో కానీ ఇతర తుఫాన్లు అప్పుడు ఏ విధంగా ఆయన వ్యవహరించారు, ఏ విధంగా ఆదుకున్నారో మనం చూసాం. మళ్ళా రైతులు ఆదుకుంటామని సవరీగా మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో పాల్పడుతుంది అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అరెస్ట్ చేశారు. దేనికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హత్యా రాజకీయాలు చేయమని ఎవరు చెప్పారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బరి తెగించి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు దాడి చేసి కార్లు బట్టలు కొట్టి బండరాలతో దాడి చేయమని చెప్పారా? సిగ్గు లేని ఈ వైఎస్ఆర్